భారత్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే 5 టెస్టుల సిరీస్ కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం మొదటి మ్యాచ్ కోసం సిద్ధంగా ఉంది. జనవరి 25న ప్రారంభం కాబోయే టెస్ట్ మ్యాచ్తోనే సుదీర్ఘమైన సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో భారత్ ఇంగ్లాండ్ జట్లు గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచించడం మొదలుపెట్టాయి. ఇంగ్లాండ్ జట్టు తమకి ఎప్పటినుంచో అచ్చి వచ్చిన బజ్బాల్ విధానాన్ని మరోసారి అమలు చేసి విజయవంతం కావాలనే యోచనలో ఉంది. ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్ సందర్భంగా కూడా ఇంగ్లాండ్ జట్టు ఈ విధానాన్ని అనుసరించే విజయవంతమైంది. దీంతో ఇప్పుడు భారత్ను కూడా బజ్బాల్ టెక్నిక్తో భయపెట్టాలని చూస్తోంది. కానీ ఆ పప్పులేవి ఇక్కడ ఉడకవని అన్నాడు భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్. అది ప్రపంచంలో మరెక్కడైనా ఉపయోగపడుతుందేమో గానీ భారత గడ్డపై మాత్రం అది సాధ్యపడదని తేల్చి పారేశాడు. హర్భజన్ సింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇంగ్లాండ్ అనుసరించే బజ్బాల్ టెక్నిక్ భారత గడ్డపై వారికి పెద్దగా కలిసి రాకపోవచ్చు. పైగా ఇక్కడ ఉన్నది రోహిత్ శర్మ తెలివితేటల ముందు వారు ఇలాంటి విధానం అనుసరిస్తే బలాదూరే. పైపిచ్చు అతడు సరైన సమయంలో స్పిన్ బౌలర్లను వినియోగిస్తే ఇంగ్లాండ్ జట్టుకు కష్టాలు తప్పవు. పైగా ఇక్కడి వేదికలలో మొదటి రోజు నుండి 2 వైపుల నుండి బంతి టర్న్ అవుతుంది. అసలు అంటూ వారు భారీ షాట్లు కొట్టాలంటే మొదట స్పిన్ బౌలర్లను తట్టుకుని నిలబడాలి. నాకు తెలిసి మన స్పిన్నర్లను ఎదుర్కోవడం ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్కు అంత సులువేమీ కాదు. బజ్బాల్ క్రికెట్ ఆడితే ఆరంభం నుండే మన స్పిన్నర్ల దెబ్బకు వికెట్లు కోల్పోవడం ఖాయమని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.